వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనము ఈరోజు కిరణ్స్ అథమెటిక్ న్యూ ఎడిషన్లో టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ అయినా డిస్కస్ చేయబోతామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ క్లాసెస్తో పాటుగా ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మనము కిరణ్స్ అథమెటిక్ సంబంధించిన బుక్లో ఉన్న ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. యాప్ లోగో ఈ విధంగా ఉంటుందండి. అయితే మనం ఈరోజు టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ అనేది కిరణ్ బుక్లో చూసుకున్నట్లయితే టైప్ 1లో ఇప్పటివరకు మనం 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 21 నుండి చూడండి. ఏ కెన్ డూ 1/4 ఆఫ్ ఏ వర్క్ ఇన్ 10 days. B can do 1/3 of the work in 20 days. In how many days can both A and B together do the work అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి ఒక వర్క్లో 1/4 వంతుని 10 రోజుల్లో పూర్తి చేసాడండి. అంటే మొత్తం వర్క్ పూర్తి చేయడానికి ఏమవుతుందండి, 10 ఇంటూ ఈ 4 అయిపోతుంది కదా, ఇంటూ 4 అంటే 40 days అవుతుందండి. 40 days అర్థమైందండి. 1/4 వంతు అంటే పావు భాగాన్నే పూర్తి చేయడానికి 10 days పట్టిందండి. ఇంకో పావు భాగం అలా 4 పావు భాగాలు అయితే ఒక ఫుల్ అవుతుంది. కాబట్టి ఆ 4 పావు భాగాలు పూర్తి చేయడానికి 40 days అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ బి చూసుకున్నట్లయితే 1/3 వంతు పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తాడంటే మొత్తం పని పూర్తి అవ్వడానికి 20 × 3 అంటే 60 రోజులు పడుతుందండి. ఇప్పుడు మనకి 40, 60 ఈ రెండింటికి ఏం చేయాలండి, ఎల్సిఎం చేయాల్సి ఉంటుంది. ఎల్సిఎం చేసినట్లయితే 120 అవుతుందండి. మరి టోటల్ 120గా తీసుకొని ఏ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడండి, 40 daysలో పూర్తి చేశాడు కాబట్టి పెర్ డే వర్క్ ఏమవుతుందండి, 3 అవుతుందండి. బి అనేవాడు 60 daysలో పూర్తి చేశాడు కాబట్టి పెర్ డే వర్క్ ఏమవుతుందండి, 2 అవుతుంది. ఎందుకంటే 120/60 చేస్తే 2 వస్తుందండి. లేదా 43 × 120, 62 × 120 అలా అనమాట. ఇప్పుడు ఇద్దరు కలిసి అన్నట్టు చూడండి, ఇద్దరు కలిసి ఆ వర్క్ని పూర్తి చేయాలంటే 3 + 2 అంటే 5 అవుతుందండి. ఇద్దరు కలిసి A + B ఇద్దరు కలిసి. మరి ఎన్ని రోజులు పడుతుందండి ఇద్దరికి కలిసి? మొత్తం వర్క్ అనేది 120 అండి, పెర్ డే 5 అనమాట. 120/5 చేస్తే ఏమవుతుంది చూడండి, 5 2 = 10 అండి, 5 4 = 20 అండి. అంటే ఎన్ని రోజులు పడుతుందండి, 24 days పడుతుందండి. ఇద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి, 24 days పడుతుందండి. 24 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22 అండి. 15 men take 20 days to complete a job working 8 hours a day. The number of hours a day should 20 men take to complete the job in 12 days అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, 15 men take 20 days to complete a job working 8 hours. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇది చైన్ రూల్ సంబంధించిన క్వశ్చన్ అండి. M1 D1 H1/W1 = M2 D2 H2/W2 రూపంలో ఉందండి. ఇక్కడ ఇచ్చేవన్నీ కూడా M1 ఫస్ట్ సమ్ కాబట్టి M1 D1 అలా రాసుకోండి. M1 = 15 అండి. మరి డేస్ D1 = 20 అండి. ఇంకా అవర్స్ H1 = 8 అండి. మరి M2 చూడండి, ఇక్కడ షుడ్ 20 men అన్నాడు, అంటే మనుషుల సంఖ్య 20 అండి. టేక్ టు కంప్లీట్ ద జాబ్ ఇన్ 12 days. డేస్ ఇచ్చాడండి D2 అండి. D2 = 12 days. అయితే ఏం కావాలండి చూడండి, ది నెంబర్ ఆఫ్ అవర్స్ ఏ డే అన్నాడు, అంటే అవర్స్ కనుక్కోవాల్సి ఉందన్నమాట. H2 కావాలి. ఇప్పుడు ఇందులో మన W లేదండి కాబట్టి W తీసేయండి. మనకి ఫార్ములా ఏమవుతుందండి, M1 D1 H1 = M2 D2 H2 అవుతుందండి. M1 అంటే ఎంత అండి, 15 అండి. D1 20 అండి, H1 80 అండి. M2 20 అండి, D2 12 అండి, H2 కనుక్కోవాలండి. ఓకే, ఈ 20 క్యాన్సిల్ అయిపోయిందండి. 4తో 4 2s అండి, 4తో 4 2s, 4తో 4 3s అండి, 3తో 3 1s 3 5s అండి. 5 2s ఏమవుతుందండి, 10 అవుతుందండి. 10 = H2 అండి. అంటే మనకి ఎన్ని అవర్స్ పని చేయాలంటే రోజుకి 10 hours అనమాట. 10 hours ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, చాలా సింపుల్ క్వశ్చన్. అందులో ఏమేమి ఇచ్చాడో మీకు రాసుకోగలిగితే దానికి సంబంధించిన ఫార్ములా మాత్రం ఇదేనండి. ఇది గుర్తుంచుకుంటే చాలు. ఇందులో మీకు ఏ వాల్యూస్ ఇస్తే దాన్నే మనం ఫార్ములాగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23. A and B working separately can do a piece of work in 915 days respectively if they work for a day alternatively with a beginning, then the work will be completed in అని ఇవ్వడం జరిగిందండి.
ఇక్కడ చూడండి ఏబీలు సపరేట్గా 9-15 డేస్లో మనకు వర్క్ కంప్లీట్ చేయగలరండి. 9-15కి మీరు ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎంత అవుతుందండి? 9కి 15కి దగ్గరగా ఉండేది 45 అండి. 9 5 15 3 ఆ విధంగా ఉంది. మరి ఇంకా మనకి ఏది ఛాన్స్ లేదు, ఇంకా తక్కువ. ఇక్కడ 45 తీసుకోండి. 45 తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఏ అనే వ్యక్తి 9 డేస్లో కంప్లీట్ చేయగలడు కాబట్టి పెర్ డే వర్క్ ఏమవుతుందండి? 5 అవుతుందండి. బి అనే వ్యక్తి ఆ పనిని 15 డేస్లో కంప్లీట్ చేయగలడు కాబట్టి పర్ డే వర్క్ ఎంత అవుతుందండి? 3 అవుతుందండి. ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేయాలి, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పనిచేయాలంటే 5 + 3 అంటే ఏమవుతుందండి? పెర్ డే వర్క్ 8 అవుతుందండి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడండి? దే వర్క్ ఫర్ ఏ డైలీ ఆల్టర్నేటివ్ అన్నాడు. అంటే ఫస్ట్ ఏతో స్టార్ట్ చేశారు చూడండి, విత్ ఏ బిగినింగ్ అన్నాడు. ఏతో స్టార్ట్ అయ్యి డే ఆల్టర్నేటివ్ డే అనమాట. అంటే ఏంటంటే ఏ ఒకరోజు చేస్తే బి మరొక రోజు అండి, తర్వాత మళ్ళీ ఏ, తర్వాత బి, తర్వాత ఏ, తర్వాత బి, అలా మనకి వర్క్ చేస్తూ ఉంటారండి. అలా చూసుకున్నట్లయితే మరి వర్క్ని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 45కి దగ్గరగా ఉండే 8 యొక్క మల్టిపుల్ తీసుకోవాలండి. 8 5 ఎంత అంటే 40 అండి. అంటే 5 టైమ్స్ అవుతుంది అనమాట. 5 టైమ్స్ చెప్పున చూడండి 5 టైమ్స్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కరు 5 టైమ్స్ చేస్తారు. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇలా రాసుకోండి, 5 + 5 అని రాసుకోండి. ఇది A5 B5 అండి. మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఏ స్టార్ట్ చేయాలి కదండి. ఏ స్టార్ట్ చేస్తే ఇది 40 అయిపోయింది కదండి. ఈ 45 నుంచి ఈ 40 మైనస్ చేస్తే ఏముందండి? ఇంకా 5 ఉందండి. 45 నుండి ఈ 40 మైనస్ చేస్తే ఈ మైనస్ చేసినట్లయితే ఏముందండి? ఇంకా 5 వరకు ఉందండి. మరి ఏ అయిపోయింది, అలా బి వరకు వచ్చాయండి 10. చూడండి 10 వరకు లెక్కేసుకున్నట్లయితే ఫస్ట్ ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత ఏ, బి, అలా చూసుకున్నట్లయితే బికి వచ్చినప్పటికి 10 అయిపోతుందండి. 10 కంప్లీట్ అయిపోయింది. తర్వాత రోజు ఎవరు చేయాలండి? ఏ చేయాలి. ఆ ఏ చేయడానికి ఎంత ఉందండి? 5 వరకు ఉందండి. మరి 5 వర్క్ని ఏ ఒక్కడే చూసుకున్నట్లు 5 వర్క్ని రోజుకి 5 చెప్పిన చేసినట్లయితే 1 డేలో అయిపోతుందండి. కాబట్టి ఏ వర్క్ ఎంత అంటే 1 అండి. మొత్తం ఎంత చూడండి 5 + 5 + 1 అంటే ఏ అనే వ్యక్తి 5 డేస్, బి అనే వ్యక్తి 5 డేస్ చేశాడు. తర్వాత మళ్ళీ ఏ అనే వ్యక్తి 1 డే చేశాడు. మొత్తం కలిపి 11 డేస్ అవుతుందన్నమాట. ఓకేనా? అర్థమైందండి. ఇది ఇక్కడ మీరు నోట్స్ చూస్తే ఈ క్వశ్చన్ అర్థం కాదంటే వీడియో చూస్తేనే అర్థమవుతుంది అనమాట. చూడండి 8 5 40 ఎలా రాసామంటే 45కి దగ్గరగా ఉన్న 8 యొక్క మల్టిపుల్ రాసుకోవాలండి. అంటే 8 యొక్క గుణకం రాసుకోవాలి. 8 5 40 అండి. 8 6 అంటే 48 ఎక్కువైపోతుంది కాబట్టి 8 5 తీసుకున్నాం 40. ఇంకెంత మిగిలిందో అది ఎవరికి ఇవ్వాలండి? 8 డేస్ కదండి. అంటే 8 డేస్ 5 డేస్ కదండి. 5 5 10 డేస్ అంటే అక్కడ రిపీట్ అయిపోయింది. మళ్ళీ ఎవరు బిగినింగ్ ఎవరు చేస్తారో వాళ్ళు స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చామన్నమాట మిగిలింది. ఓకేనా? ఇక్కడ మిగిలింది అనుకోండి, ఇక్కడ సంథింగ్ ఇక్కడ 5 కాకుండా 8 ఉందనుకోండి. 8 ఉన్నట్లు 8 7 ఉందనుకుందాం. పోనీ 7 ఉంది అనుకోండి. ఇక్కడ 5 వర్క్ అనేది ఎవరు చేస్తారు? ఏ చేస్తారు. ఇంకా 2 ఉండిపోతుందండి. ఆ 2 ఎవరికి వెళ్తుంది? బీకి వెళ్తుంది అనమాట. ఓకేనా? అర్థమవుతుంది? అలా మనం చేయాల్సింది అనమాట. ఇంకా దీనికి సంబంధించిన డెప్త్ క్వశ్చన్స్ అనేవి టైప్ 2లో ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ మనం మొత్తం చూద్దాం. డెప్త్ అంతా కూడా ఒకే దగ్గర ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ఇంకా క్లారిటీగా ఆన్సర్ చేద్దామండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 24 అండి. హౌ మెనీ మెన్ నీడ్ టు బి ఎంప్లాయిడ్ టు కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 5 days ఇఫ్ 15 men కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ జాబ్ ఇన్ 7 days అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి హౌ మెనీ మెన్ నీడ్ అంటే ఎంతమంది మనుషులు అవసరం అడుగుతుంది. అంటే పురుషుల సంఖ్య ఎంతమంది అవసరము ఎంప్లాయిడ్ టు కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 5 days 5 daysలో కంప్లీట్ చేయడానికి ఎంతమంది అవసరం అని అడుగుతున్నాడు అండి. కానీ ఇఫ్ 15 men కంప్లీట్ 1/3 ఆఫ్ జాబ్ 7 days అని ఇవ్వడం జరిగిందండి. అంటే చూడండి ఇక్కడ M1 చూసుకున్నట్లయితే మనుషుల సంఖ్య 15 ఇచ్చాడండి. మరి D1 ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడండి? 7 × 3 21 ఇచ్చాడండి. ఎందుకు 7 × 3 అన్నామండి? 1/3 పార్ట్ని అంటే 1/3 వంతుని 1/3 వంతుని 7 daysలో కంప్లీట్ చేయగలమండి. మరి ఫుల్ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే ఏం పడుతుందండి? 7 × 3 అంటే 21 days పడుతుందండి. ఆ 21 ఇక్కడ వేసుకున్నాం. M1 ఈజ్ ఈక్వల్ టు 15 అండి. D1 ఈజ్ ఈక్వల్ టు 21 అండి. M2 కనుక్కోమంటాడండి. ఎంతమంది మనుషులు కావాలి, పురుషుల సంఖ్య కావాలని అడుగుతున్నాడండి. మరి D2 ఇచ్చాడండి. ఎన్ని రోజులు పూర్తి అయిపోవాలంటే 5 daysలో మాత్రమే పూర్తి అయిపోవాలండి. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటవుతుందండి? M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 అవుతుందండి. M1 ఎంత అండి? 15 అండి. D1 21 అండి. ఈజ్ ఈక్వల్ టు M2 ఎంత అంటే తెలియదండి. M2 అలా ఉంచండి. D2 5 అండి. అలా వేసేయండి. మరి ఓన్లీ M2 కావాలి కాబట్టి 5 1s 5 3s అండి. 3 × 21 అండి. 321 ఎంత అవుతుందండి? 63 అవుతుందండి. అంటే ఎంతమంది మనుషులు మనకు అవసరం అండి? 63 మెంబర్స్ అవసరం అండి. అంటే ఈ పనిని మొత్తం 5 daysలో కంప్లీట్ చేసేయాలంటే మాత్రం 63 మంది పురుషులు కావాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం చేసుకున్నాం. మెన్ అంటే మనకి పురుషులను మనుషుల సంఖ్య ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 25 అండి. X కెన్ కాపీ 20 pages ఇన్ 20 hours. X and Y together can copy 135 pages in 27 hours. Then
వై కెన్ కాపీ 10 pages ఇన్ అని ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఎక్స్ అనే వ్యక్తి 80 పేజీలను 20 అవర్స్లో కంప్లీట్ చేసేటండి. ఇలా రాద్దాం, 20 hours రివర్స్లో రాద్దాము. 20 అవర్స్లో ఎన్ని పేజీలు కంప్లీట్ చేశాడండి? 80 పేజీలు కంప్లీట్ చేశాడండి. మరి 1 అవర్కి అయితే 80/20 అంటే 80/20 ఏమవుతుందండి? 4 pages అవుతుందండి. అంటే 1 అవర్లో 4 pages కంప్లీట్ చేయగలడు. ఇంకేమన్నాడండి? ఎక్స్ అండ్ వై టుగెదర్ ఇద్దరూ కలిసి 27 అవర్స్లో 135 పేజెస్ కంప్లీట్ చేయగలండి. మరి 1 అవర్లో అయితే 135/27 అండి. అంటే ఇక్కడ చూడండి ఏమవుతుందండి? 27 5 క్యాన్సిల్ అయిపోతుందండి. కాబట్టి 5 pages అనమాట. అంటే ఇద్దరూ కలిసి అయితే 5 pages. మరి వై ఒక్కడైతే ఏమవుతుందండి? ఇద్దరూ కలిసి అయితే 1 అవర్లో 5 pages. మరి వై ఒక్కడే 1 అవర్లో ఏమవుతుందండి? 5 pages మైనస్ ఎక్స్ అందులో ఎన్ని ఉంటాయండి? 4 pages అండి. అంటే వై మాత్రం ఎన్ని పేజెస్ కంప్లీట్ చేయగలండి? 1 అవర్లో 1 page మాత్రమే కంప్లీట్ చేయగలండి. అయితే మనకి ఏమడిగాడు చూడండి, దెన్ వై కెన్ కాపీ 20 pages ఇన్. అంటే చూడండి 1 అవర్లో 1 page కంప్లీట్ చేయగలండి. మరి 20 pages కంప్లీట్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందండి? 20 hours పడుతుందండి. 1 అవర్కి 1 కంప్లీట్ చేయగలడు కాబట్టి 20 అవర్స్కి ఏమవుతుందండి? 20 pages కవర్ చేయగలడు. కాబట్టి అది 20 hours ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 అండి. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. B and C can do a similar work in 12 days and C and A in 10 days. How many days will A take to do the work by himself అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఆల్రెడీ చేసింది. ఇక్కడ ఏమున్నాయండి? 15 days, 12 days, 10 days. 15, 12, 10 ఇవంతా కూడా ఎల్సిఎం చేసినట్లయితే ఎల్సిఎం ఏమవుతుందండి? 60 అవుతుంది. అందరికీ తెలిసిందే 60 అని. మరి టోటల్ వర్క్ 60 అని తీసుకోండి. A + B ఇద్దరూ కలిసి ఆ వర్క్ ఎన్ని రోజుల్లో చేయగలరండి? 15 daysలో చేయగలరు. కాబట్టి పెర్ డే వర్క్ చూసుకున్నట్లయితే 15 4 కాబట్టి 4 తీసుకోండి. తర్వాత B + C ఇద్దరూ కలిసి 12 daysలో వర్క్ కంప్లీట్ చేయగలండి. 12తో 12 5 కాబట్టి పర్ డే వర్క్ ఏమవుతుందండి? 5 అవుతుందండి. తర్వాత ఇక్కడ చూడండి, B and C టుగెదర్ వర్క్ బాగా 12 days అండ్ C and A Aలు కలిపి C + A వీళ్ళు కలిపి ఎన్ని రోజులు చేయగలండి? 10 daysలో చేయగలండి. 10 6 కాబట్టి 6 వేసుకోండి. పెర్ డే వర్క్ ఏమవుతుందండి? 6 అవుతుందండి. హౌ మెనీ డేస్ విల్ ఏ టేక్ టు డూ ద వర్క్ బై హిమ్. అంటే ఏ ఒక్కటే కావాలండి, ఏ ఒక్కటే కావాలి. అంతకుముందు మనం ఏం కనుక్కోవాల్సి ఉంటుందండి? A + B + C కనుక్కోండి. ఏమవుతుందండి? 4 + 5 + 6 అండి. 4 + 5 9, 9 + 5 అండి. అంటే ఏమవుతుందండి? 15 అవుతుందండి. 15/2 అవుతుంది ఇక్కడ. 15/2 అంటే 7.5 అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు 7.5. ఎందుకు బై 2 చేసామండి? 3 ప్లస్ చేసినట్లయితే 2 × A + B + C వస్తుంది కాబట్టి బై 2 చేసామన్నమాట. ఏ ఒక్కటే కావాలంటే ఏం చేయాలండి? ఈ టోటల్ A + B + C నుంచి ఏం మైనస్ చేయాలండి? B + C మైనస్ చేయాలి. B + Cలో ఏముందండి? 5 ఉందండి. మైనస్ చేస్తే ఏమవుతుందండి? 7.5 నుంచి 5 మైనస్ చేస్తే 2.5 అవుతుందండి. మరి ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలండి? మొత్తం వర్క్ ఎంత అంటే 60 అండి. పెర్ డే వర్క్ ఎంత అంటే 2.5 అండి. చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, ఈజ్ ఈక్వల్ టు 600/25 అవుతుందండి. అంటే పాయింట్ తీసేసాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, 25తో చూసుకున్నట్లయితే 25 × 6 × 100 అని రాసుకోవచ్చు కదండి. 100ని 25 4 అని రాసుకోవచ్చు అండి. కాబట్టి 6 4 ఎంత అవుతుందండి? 24 అవుతుందండి. 24 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 24 సెకండ్ ఆప్షన్ ఉందండి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27 అండి. A can do a piece of work in 25 days and B can do the same work in 30 days. They work together for 5 days. How much of work is left అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు చూడండి, ఈ 25, 30 ఇవ్వడం జరిగింది. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. 25కి 30కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎంత అవుతుందండి? అప్రాక్సిమేట్లీ మరి ఇక్కడ డైరెక్ట్ 5తో చేసేయండి. 5తో 5 5 అండి. 5తో 5 6 అండి. 5 6 30 35 150 అవుతుందండి ఎల్సిఎం. అంటే టోటల్ మీరు 115 తీసుకోండి. తీసుకొని ఏ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days. ఏ అనేవాడు 25 daysలో వర్క్ కంప్లీట్ చేయగలంటే పర్ డే వర్క్ ఏమవుతుందండి? 6 అవుతుందండి. బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. 30 daysలో కంప్లీట్ చేయగలంటే 35 అని రాసుకోవచ్చు కాదు 5 అండి. మరి వీళ్ళిద్దరు కూడా ఇద్దరు కలిసి అంటారు చూడండి, ఇద్దరు కలిసి ది వర్క్ టుగెదర్ ఇద్దరు కలిసి 5 days చేశారండి. 5 days చేశారు కానీ పర్ డేకి ఎంత అవుతుందండి? 6 + 5 అంటే 11 వర్క్ అవుతుందండి. మరి 5 days చేశారు, 5 11 ఎంత అండి? 55 వర్క్ కంప్లీట్ అవుతుందండి. టోటల్ వర్క్ ఎంత అండి? 150 అండి. ఇంకెంత మిగిలిపోయిందండి మనకి? 155లో 55 మైనస్ చేసినట్లే 150లో 55 మైనస్ చేస్తే 95 వర్క్ ఉండిపోయిందండి.
95 వర్క్ ఉండిపోయిందని ఏమన్నాడండి, హౌ మచ్ ఆఫ్ ద వర్క్ ఈజ్ లెఫ్ట్, ఎంత వర్క్ మిగిలిపోయింది అన్నాడండి. 95 మిగిలిపోయిందండి, టోటల్ ఎంత అండి 150 అండి. ఈ రెండింటికి రేషియో మనకి లెఫ్ట్ అనమాట. ఇప్పుడు దేంతో క్యాన్సిల్ అయిపోతుందండి, 5తో క్యాన్సిల్ అయిపోతుందా, 5తో 5 1 జా 5 9 జా 19 జా, మళ్ళీ 5తో 5 3 జా 15 కాబట్టి 30 అండి. అంటే 19/30 పార్ట్ అనేది మిగిలిపోతుందండి. 19/30 అనే థర్డ్ ఆప్షన్ ఉందండి, థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 28 అండి. A's 2 days work is equal to B's 3 days work. If A can complete the work in 8 days, then to complete the work B will take అని ఇవ్వడం జరిగిందండి. చూడండి 2 days వర్క్ అంటే A యొక్క 2 days అంటే 2A is equal to 3 days ఆఫ్ B అండి, B యొక్క వర్క్ అనమాట. ఇఫ్ A can complete the work in 8 days అంటే A ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేయగలడండి. A ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేయగలడండి. పూర్తి చేయగలిగినట్లయితే ఏ ఒక్కడైతే 8 రోజుల్లో పూర్తి చేయగలండి. అలాంటిది ఇక్కడ ఇద్దరు ఏళ్ళు ఉన్నట్టే కదండి. 2 days అని అర్థం ఏంటంటే అక్కడ చూడండి ఇలా రాసుకోవచ్చు. ఏ యొక్క చూడండి ఇక్కడ ఏస్ 2 days వర్క్ 2 days వర్క్ ఈజ్ ఈక్వల్ టు బీస్ 3 days వర్క్ అండి. 3 days వర్క్ అంటే ఏ అనేవాడు 2 days వర్క్ చేసినట్లయితే ఇక్కడ ఏంటండి 8 day వర్క్ అనమాట. ఇది 8 డే కాదు, ఏ అనేది ఆ వర్క్ కంప్లీట్గా చేయడానికి 8 days పడుతుందండి. మరి 1 day వర్క్ కావాలంటే ఏమవుతుందండి 1/8 అవుతుందండి. 1 day వర్క్ కావాలంటే అంటే ఇక్కడ 2 days వర్క్ ఏమవుతుందండి 2/8 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎవరిదండి ఈ బీది చూసుకున్నట్టు 3 days వర్క్ కదండి, 3/x అనమాట. ఓకేనండి, 3/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ x ఇటు వెళ్ళిపోతుంది 2/8 వస్తుందండి, ఇంటూ 8/2 అవుతుంది అనమాట. 2తో 2 1 2 4 అండి, 3 4 ఏమవుతుందండి 12 అవుతుంది అనమాట. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇలాగే చేట్ చేస్తారంటే B ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసేస్తారు 2A/3 అని వేసేస్తారు. అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 8 వేసేసి 3 చేసేస్తారండి. ఇది తప్పు అనమాట. అందుకే నేను ఇక్కడ చెప్పలే. ఇక్కడ చూడండి, అందుకే మీరు ఏంటంటే 2 days వర్క్ అన్నాం కదండి, అలా కాకుండా 2A అని పెట్టుకున్నారు అనుకోండి. పెట్టుకున్నట్లయితే అంటే ఒక ఏ అయితే 8 days పడుతుందండి, మరి 2 ఏలు అయితే ఏమవుతుందండి 4 days పడుతుందండి. అవునా కాదా? ఏ ఒక్కడే చేస్తే ఆ వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి 8 days పడుతుందండి. ఏలు ఇద్దరు ఉన్నారండి, అంటే ఒకే సామర్థ్యం కలిగిన ఏలు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ వర్క్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి 4 days పడుతుందండి. అలా అయితే అలా మీకు కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే మాత్రం ఇలా వేయకండి, ఇలా పూర్తి తీసేయండి. ఇది ఇలా వేసుకోండి. ఇది 1 day వర్క్ అండి. ఇది మరి 2 days వర్క్ అయినప్పుడు ఏమవుతుందంటే 2 days వర్క్ 2/8 అవుతుందండి. అలాగే బీది కూడా చూసుకున్నట్లయితే బీది వర్క్ కంప్లీట్ చేయడానికి x days పడింది అనుకోండి, మరి 3 daysకి చూసుకున్నట్లయితే ఏమవుతుందండి 3/x అవుతుందండి. ఓకేనా, ఆ 3/x పెట్టినప్పుడు రెండు సమానము ఈజ్ ఈక్వల్ టు అన్నాడు కదా, అలా మనం ఈక్వల్ చేసినట్లయితే ఏమొచ్చిందండి 12 days వచ్చిందండి. 12 days ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29 అండి. 16 men are able to complete a piece of work in 12 days working 14 hours a day. How long will 28 men working 12 hours a day to టేక్ టు కంప్లీట్ ద వర్క్ అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి M1 D1 ఆ ఫామ్లో ఉపయోగపడుతుంది. ఏమేమి ఇచ్చాడు చూడండి, M1 ఈజ్ ఈక్వల్ టు 16 ఇవ్వడం జరిగింది. 12 days అన్నాడు కదండి. D1 ఈజ్ ఈక్వల్ టు 12 అండి. మరి అవర్స్ చూసుకున్నట్లయితే 14 hours. H1 ఈజ్ ఈక్వల్ టు 14 hours అండి. మరి M2 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి 28 men అని ఇవ్వడం జరిగింది. వర్కింగ్ 12 hours ఏ డే అన్నాడు, అంటే H2 ఈజ్ ఈక్వల్ టు ఇవ్వడం జరిగిందండి 12 hours. ఇంకేం కావాలండి హౌ లాంగ్ టైం అన్నాడు కాబట్టి అంటే D2 కనుక్కోవాలండి. D2 ఈజ్ ఈక్వల్ టు ఎంత. మరి M1 D1 H1 ఉన్నాయి కాబట్టి M1 D1 H1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2 అంటే ఫార్ములా. D2 H2 అనే ఫార్ములా వేస్తారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 16 × 12 × 14 అవుతుందండి. M2 28 × D2 × 12 అండి. 12 క్యాన్సిల్ అయిపోయిందండి. 14తో 14 1 14 2 అండి. 2తో చూసుకున్న 2 8s అండి. దేర్ఫోర్ D2 ఈజ్ ఈక్వల్ టు 8 అండి. D2 ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 8 daysలో ఆ వర్క్ కంప్లీట్ అవుతుందని అర్థం అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్. ఆ ఫామ్లో మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30 అండి. A and B కెన్ డూ ఏ గివెన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days. B and C కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 12 days. అండ్ ABC కంప్లీట్ ఇన్ 6 days. నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు ఫినిష్ ద వర్క్ బై A and C ఈజ్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చాడు, ఇక్కడ 8 days, ఇక్కడ 12 days, ఇక్కడ 6 days. 8 12 6కి ఎల్సిఎం చేయాల్సి ఉంటుంది. ఎల్సిఎం చేసినప్పుడు 6 ఇందులో ఇన్వాల్వ్ అవ్వదండి, ఎందుకంటే 12 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి. 8కి 12కి ఎల్సిఎం చేస్తే సరిపోతుందండి. 8కి 12కి ఎల్సిఎం చూసుకున్నట్టే 24గా తీసుకోవచ్చు, ఎందుకంటే రెండు టేబుల్లో కూడా ఉంది కాబట్టి. ఓన్లీ 24 తీసుకోవాలంటే 24 ఒకటే కాదండి, 48 తీసుకోవచ్చు, నెక్స్ట్ 96 తీసుకోవచ్చు. అలా మనకి 12 టేబుల్లో 8 టేబుల్ రెండు మనం ఏవైనా తీసుకోవచ్చు అండి.
కానీ లీస్ట్ వాల్యూ తీసుకుంటే మనకి వాల్యూ బాగుంటుంది, అంటే లెక్క చేయడానికి సింపుల్గా ఉంటుంది కాబట్టి లీస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఎల్సిఎంలో లీస్ట్ అన్నాం కదండి, లీస్ట్ కామన్ మల్టిప్లై. ఇవన్నీ కూడా మల్టిప్లైస్ అండి. 48 ఒకటి మల్టిప్లై, 96 మల్టిప్లై, 72 మల్టిప్లై, ఇవన్నీ కూడా ఏవైనా తీసుకో ఛాన్సెస్. అంటే ఇక్కడ మీరు తీసుకునే ఎల్సిఎం వాల్యూ 48 తీసుకుని వస్తుంది, 96 తీసుకుని వస్తుంది, 72 తీసుకుని వస్తుంది. కానీ అన్నిటికంటే చిన్నదైతే మనం క్యాలిక్యులేషన్ చేయడానికి బాగుంటుంది కాబట్టి ఎల్సిఎం అని పేరు పెట్టుకొని తీసుకున్నాం అనమాట, అంతేనా. అంటే టోటల్ వర్క్ అనేది 24 అండి. 24 ఇక్కడ మనకి ఏమి ఇచ్చొచ్చు, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్. అంటే ఏలు బీలు ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేశారంటే 8 డేస్లో పూర్తి చేశారు. పెర్ డే వర్క్ ఏమవుతుందండి, 3 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి అండ్ సి, బీసీలు ఇద్దరూ కలిసి ఆ వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేశారు. పెర్ డే వర్క్ ఏమవుతుందండి, 2 అవుతుంది. నెక్స్ట్ ఏబీసీలు ముగ్గురు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఆ వర్క్ని 6 డేస్లో కంప్లీట్ చేశారు. పెర్ డే వర్క్ చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, 4 అవుతుందండి. ఇప్పుడు ఏమడిగాడండి, నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు ఫినిష్ ద వర్క్ ఏ అండ్ సి. అంటే ఏ మరియు సి ఇద్దరూ కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరని అడుగుతున్నాడండి. ఇప్పుడు చూడండి, దీని నుండి ఇది మైనస్ చేసాం అనుకోండి, దీని నుండి ఇది కాదు, దీని నుండి ఇది చేసిన అవకాశం లేదు కదా, బి పోతే అయిపోయింది. పోనీ 2 మైనస్ చేసి చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి నుండి ఏ ప్లస్ బి మైనస్ చేశారు అనుకోండి, అప్పుడు ఏముంటుంది, సి మాత్రమే వస్తుందండి. అంటే సి ఒక్కడ ఎన్ని రోజులు చేయగలండి, 4 - 3 అంటే 1 అండి. ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి నుండి బి ప్లస్ సి మైనస్ చేశారు ఏముంటుందండి, ఏ ఒక్కటే వస్తుందండి. అంటే ఏ ఒక్కడే ఎన్ని రోజులు చూడండి, ఏ వరకు కనుక్కోవాలంటే ఏమో ఈ 2 మైనస్ చేయాలి, 4 - 2 అంటే 2 వస్తుందండి. ఇప్పుడు దీని నుంచి 2 ప్లస్ చేయాలి, ఏ ప్లస్ సి 2 ప్లస్ చేస్తే ఏమవుతుందండి, 3 అవుతుందండి. అంటే పెర్ డేకి 3 చెప్పిన మరి ఏ ప్లస్ సిలు మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి, 24/3 డేస్ పడుతుందండి. 24/3 అంటే ఏమవుతుందండి, 8 అవుతుందండి. 8 డేస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 8 డేస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చండి. అర్థమైందా? మీరు కావాలంటే ఒకసారి 48 తీసుకొని ట్రై చేయండి, 96, 72 ఏది తీసుకొని ట్రై చేయండి, మీకు ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చినట్లే మాత్రం ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ రూపంలో మరి తెలియజేయాలి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి మనం టైప్ 1 నుంచి. నెక్స్ట్ 30 నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.